Aspirants, welcome to Minha Study Zone. Continuation questions. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం. సో క్వశ్చన్ నెంబర్ 21. లెనిన్ మరణాంతరం సోవియట్ రష్యా నాయకత్వంకి ఎవరు వహించారు? లెనిన్ మరణం తర్వాత స్టాలిన్. ఆప్షన్ బి స్టాలిన్. సెకండ్ 22. క్వశ్చన్ నెంబర్ 22. రష్యాను పారిశ్రామికంగా వ్యవసాయపరంగా అభివృద్ధి చేయడానికి స్టాలిన్ ప్రవేశపెట్టింది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి పంచవర్ష ప్రణాళికలు. క్వశ్చన్ నెంబర్ 23. ప్రపంచ ఆర్థిక మాంద్యం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ బి 1929లో. క్వశ్చన్ నెంబర్ 24. ఆర్థిక మాంద్యం దేనితో మొదలైంది? ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా స్టాక్ మార్కెట్ పతనం ద్వారా. క్వశ్చన్ నెంబర్ 25. ఆర్థిక మాంద్యం సమయంలో అమెరికాలో నిరుద్యోగ శాతం దాదాపు ఎంతకు చేరుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి 25%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏ రెండు దేశాల్లో ఫాసిస్ట్ భావజాలం మొదలైంది? ఆన్సర్ ఆప్షన్ బి జర్మనీ అండ్ ఇటలీ. క్వశ్చన్ నెంబర్ 27. ఇటలీలో ఫాసిస్ట్ పార్టీని స్థాపించిన నియంత ఎవరు? ఆప్షన్ ఏ ముస్సోలిని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. జర్మనీలో నాజీ పార్టీకి నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి హిట్లర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. జర్మన్లు మాత్రమే ఆధిపత్యం చేయించాల్సిన గొప్ప ఆర్యన్ జాతి అని ఎవరు ప్రచారం చేశారు? ఆప్షన్ సి హిట్లర్. నాజీ భావజాలం ప్రకారం జర్మనీ సమస్యలన్నిటికీ ప్రధాన కారణం ఎవరు అని నిందించారు? ఆప్షన్ డి యూదులని నిందించడం జరిగింది. సో రిటర్న్ డిఎస్సికి చాలా యూజ్ అవుతాయి, ప్లస్ డిఓ ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్